దట్టమైన అడవి, ఎటు చూసినా పచ్చటి చెట్లు, ప్రకృతి వాతావరణం. ఆశ్చర్యపోయేటువంటి ప్రకృతి సౌందర్యం. చుట్టూ అడవితో పాటు పచ్చని కొండలు, చారిత్రక ఘట్టాలు. ఇది కుటుంబ సభ్యులకు పిక్నిక్ లాగా అనువైనటువంటి ప్రదేశమేనా? ఇక్కడ పుల్ల జోన్ అని కూడా రాసిపెట్టి ఉన్నది. అటవీ శాఖ వారు ఇక్కడ సెక్యూర్‌గా ఉన్నారు. సెక్యూరిటీ ఇస్తున్నారన్నమాట. సో, మనల్ని ఆ వైపు వెళ్ళొద్దని వేరొక దారి మళ్లించారు ఇక్కడ అటవీ శాఖ వారు. అయితే ఇక్కడ సూర్యుడు ఉదయించినప్పుడు మరియు అస్తమించినప్పుడు ఎలాంటి అద్భుతం ఇక్కడ జరుగుతుంది. ఈ కొండల మధ్యన, ఈ పచ్చటి చెట్ల మధ్యన ఎంతో అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి మరి ఆ అద్భుతం ఏంటో ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. ఇది మహబూబ్ నగర్ జిల్లా గూడూరు మండలం కొమ్మలవంచ గ్రామంలో ఉన్నటువంటిది ఈ అద్భుతమైన ప్రాంతం. ఉన్నటువంటి భీముని పాదము జలపాతం దగ్గర ఉన్నాము. అది చాలా భయంకరమైనటువంటి అడవిలో మనము అడవి గుండా వెళుతున్నాము. ఇక్కడ భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉండేటువంటి ప్రదేశము. ఇట్లాంటి డేంజరస్ ప్లేస్ లో మనము షూట్ చేయబోతున్నాము. మొత్తం బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. నెక్స్ట్ జలపాతం దగ్గరికి మనము ఒక 2 minutes లో వెళ్ళబోతున్నాము. ఇది ఎక్కడ ఉన్నదంటే వరంగల్ జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి పర్యాటక కేంద్రము. ఇది పర్యాటకులకి స్వర్గధామము. వరంగల్ జిల్లా స్మార్ట్ సిటీగా ఎంపికైనటువంటి వరంగల్ జిల్లా మన భారతదేశంలోనే అతిపెద్ద జిల్లాగా పర్యాటక కేంద్రంగా నిలిచింది. పర్యాటకులకు స్వర్గధామం వరంగల్ జిల్లా. స్మార్ట్ సిటీగా ఎంపికైన వరంగల్ త్వరలోనే దేశంలోని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా నిలవనుంది. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని కొండలు, వాటి మధ్య నుండి దూకే జలపాతం. ఆహా, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశమో కదా! ఈ ప్రదేశము ప్రకృతి సౌందర్యం నడుమ ఆధ్యాత్మిక వాతావరణంగా కనపడుతూ కనువిందు చేస్తున్నటువంటి క్షేత్రమే ఈ భీముని పాదం. ఈ జలపాతం చూడడానికి చిన్నగా కనిపించినా చుట్టూ ఉన్న అటవీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మరి ఈ భీముని పాదం జలపాతంకు ఆ పేరు ఎలా వచ్చింది, దాని చరిత్ర కథ ఏంటి అని ఈరోజు మనము తెలుసుకుందాము. మరి ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి అది కూడా చూద్దాము. ఈ జలపాతం పక్కనే ఒక పెద్ద గుహ ఉంది. కాసేపు అక్కడ గడిపితే మనసు ఎంతో పులకరిస్తూ ఉంటుంది అంటారు ఇక్కడ ప్రకృతి ప్రేమికులు. అందుకేనేమో ఏ కాస్త వీలు దొరికినా చుట్టుపక్కన ఉన్నటువంటి ఊళ్ళ వాళ్ళంతా ఇక్కడకు వచ్చి సేద తీర్చుకుంటూ ఉంటారు. 70 అడుగుల ఎత్తు నుంచి దూకే ఈ జలపాతం వర్షాకాలంలో కనువిందుగా ఉంటుంది. ఈ కాలంలో జలపాత ప్రవాహ ఉధృతి ఎక్కువగాను ఉంటుంది. సాయం సంధ్యలో సూర్యకిరణాలు జలపాతం మీద నుండి పడి ప్రతిబింబించడం వల్ల ఇది ఇంద్రధనుస్సులా మెరుస్తూ మరింత శోభాయమానంగా కనిపిస్తుంది. దీని యొక్క పురాణ కథ ఏంటి అంటే, ఒకప్పుడు యాదవరాజు పాపమేడగుట్ట ప్రాంతాన్ని పరిపాలించేవారట. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్యను మరియు ఆమె
కుమార్తెను చంపాలని చిన్న భార్య కుట్ర పన్ని అందుకోసము ఒక లక్క మేడను కట్టించి అందులో వాళ్ళను ఉంచి నిప్పు పెట్టించిందంట. పాండవులు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారట. ఆ సమయంలో ఈ కుటుంబం మంటల్లో చిక్కుకొని గట్టిగా కేకలు పెట్టగా అజ్ఞాతవాసంలో ఉన్న భీముడు అటుగా వెళ్తూ ఈ దృశ్యాన్ని చూసి జలపాతంలోని నీళ్లు చల్లి ఆ మంటలను ఆపివేసి వారిని రక్షించారని అంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ కనపడే అతిపెద్ద పాదముద్ర ఆయనదేనని చెబుతూ ఉంటారు. ఈ ప్రదేశంలో ఉన్న కొండరాయి ఒక పాదం ఆకారంలో ఉండడం వల్ల ఆ పాదముద్రపై నుండి జలపాతం కిందికి జలజల దూకుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఈ క్షేత్రానికి భీముని పాదం అని పేరు వచ్చిందంట. సో ఇక్కడ మరి మనము యొక్క భీముని పాదానికి ఎలా చేరుకోవాలి అంటే గూడూరు బస్టాండ్ నుండి 10 కిలోమీటర్లు, వరంగల్ బస్టాండ్ నుండి 55 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఖమ్మం బస్టాండ్ నుండి 88 కిలోమీటర్ల దూరము, హైదరాబాద్ బస్టాండ్ నుండి అంటే హైదరాబాద్ నుండి దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో దాగి ఉన్నదే ఈ భీముని పాదము. సో ఫ్రెండ్స్, ఎంతో అద్భుతమైనటువంటి ఈ వీడియో మీరు ఈరోజు చూశారు కదా. ఇలా ఆశ్చర్యపోయేటువంటి ఎన్నో అద్భుతాలు మనము మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. దట్టమైన అడవుల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ఫోర్ట్స్ ఉన్నాయి, ఎలాంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయి అని నేను మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. సో మీకు ఈ వీడియో ఎంతో ఇన్ఫర్మేటివ్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఫ్రెండ్స్కి కానివ్వండి, రిలేటివ్స్కి కానివ్వండి షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైనటువంటి మరొక మంచి వీడియోతో నేను నెక్స్ట్ మరల వీడియోలో కలుస్తాను. ఫ్రెండ్స్, దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ భీముని పాదము వర్షాకాలంలో మాత్రము చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ జలపాతముతో అలరారుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వారు ఒక్కసారి ఈ ప్రదేశాన్ని విజిట్ చేయండి. ఎంతో అద్భుతంగా ఉన్నటువంటి ప్రదేశమే ఈ యొక్క భీముని జలపాతము. మన వరంగల్ జిల్లాలోని, తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి అద్భుతమైన జలపాతాలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.